హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. సో అయితే నిన్న ఈవినింగే సత్యం సుందరం మూవీ చూశాను. అండ్ చెప్పాలంటే నిన్ననే రివ్యూ పెడదాం అనుకున్నా కానీ ఆ సినిమా ఇచ్చిన తలనొప్పికి నిన్న కాదు ఇంకా నేను చేయలేను అని చెప్పి ఈరోజు పెడుతున్న రివ్యూ. మ్యాటర్ ఏంటంటే సినిమా అంతా ల్యాగ్ అంటే ల్యాగ్, ఒక రేంజ్లో ల్యాగ్ అనమాట. అయితే ఇంకా స్టోరీ విషయానికి వస్తే అరవింద్ స్వామి వాళ్ళ ఫాదర్తో గొడవై అండ్ ఇంకా రిలేటివ్స్తో గొడవై ఇల్లు ఆస్తి అదంతా వెళ్ళిపోతుంది. సో అలా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఆ ఇల్లు ఖాళీ చేసేదే మనకు ఒక 15 నుంచి 20 నిమిషాలు చూపెడతారు. ఎవరికైనా సరే వాళ్ళ సొంత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలంటే ఎంతన్నా బాధ ఉంటుంది. ఎప్పటి నుంచైనా మనకున్న మెమోరీస్ కనెక్ట్ కానీ ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ అలా 15-20 మినిట్స్ అది ఒక్కటే బాగా గుంజినందుకు మనం దాంతో కనెక్ట్ అవ్వలేకపోతాం. అండ్ దీని తర్వాత అరవింద్ స్వామి ఒక 20 years తర్వాత వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వస్తాడనమాట. ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఆ పెళ్ళి జరుగుతూనే ఉంటుంది, ఈ చుట్టుపక్కల కన్వర్జేషన్ జరుగుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ అయిపోదు. ఆ రేంజ్లో ల్యాగ్ చూపెట్టారు. ఈ మూవీ నచ్చాలంటే కొంచెం ఇంకా ఓవర్ డ్రామా, బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యే వాళ్ళకే తప్ప రెగ్యులర్ ఆడియన్స్ చాలా కష్టం దీంతో కనెక్ట్ కావడం. అండ్ నచ్చదు కూడా. అండ్ మన ట్రైలర్లో చూపెట్టినంటే అరవింద్ స్వామి ఇంకా కార్తీ ఇద్దరు ఆ పెళ్లిలోనే కలుస్తారు. అండ్ మ్యాటర్ ఏంటంటే అరవింద్ స్వామి ఆ నైటే రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ ఆస్తి తగాదాలు వీటన్నిటి వల్ల తను అక్కడికి ఉండాలి అని ఇష్టం ఉండదు అనమాట. బట్ మ్యాటర్ ఏంటంటే కార్తీ వల్ల అరవింద్ స్వామి బస్ మిస్ అవుతుంది. సో దాని తర్వాత ఏమైంది, అసలు వీళ్ళిద్దరి మధ్యలో మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేదే స్టోరీ అనమాట. అండ్ ఇంకొకటి ఈ సినిమాలో ఉన్న నెగిటివ్ ఏంటంటే ఎవరు కూడా అంత క్యారెక్టర్లో మనకు అంత జీవించినట్టు ఉండదు. మనకు ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అర్థమైపోతుంటుంది అనమాట. సో దానివల్ల ఇంకా ఎట్లా అంటే మనం ఇంకా మూవీకి డిస్టెంట్ అయిపోతుంటాం, అసలు కనెక్టే కాము. సో అది ఏంటంటే ఈ మూవీని చాలామంది బాగా పొగిడారు. కానీ మరి వాళ్ళు ఏం చూసి పొగిడారు నాకు తెలియదు. కానీ దీంట్లో ఏంటంటే ఆ ల్యాగ్, ఓవర్ డ్రామాటిక్ తప్ప ఇది ఏ రేంజ్లో మరీ థియేటర్కి వెళ్ళి ఎగబడి చూసేంత కాదు. ఓటీటీలో చూసుకోవచ్చు. చెప్పాలంటే ఇది మన మీదకి ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని వదిలిన మూవీలాగా అనిపిస్తుంది. సో అది మ్యాటర్. అండ్ మేము ఈ ఛానల్ కొత్తగా పెట్టాము. మేము జెన్యూన్ ఫుడ్ రివ్యూస్ ఇస్తాము అండ్ మూవీ రివ్యూస్ ఇస్తాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. థ్యాంక్ యూ.